బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. 70 స్థానాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు 57.7 పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది ఈసీ. ఇక అసెంబ్లీ పోరులో బీజేపీ ఆప్ హోరాహోరీగా తలపడుతుండగా ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పోలింగ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తున్నాం ఇప్పుడు యావత్ దేశం దృష్టి ఢిల్లీ ఎన్నికలపైనే కొనసాగుతోంది. ఎలా జరుగుతుంది పోలింగ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అయితే ఢిల్లీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తంగా 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా వాళ్ళ కోసం భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మరి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ పర్సంటేజ్ చూసినట్టుగైతే కొంత తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే 57.70% మాత్రమే పోలింగ్ 5 గంటల వరకు నమోదైంది. సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది అధికారిక లెక్కల ప్రకారం కొంతసేపట్లో అందే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్ గా ఈ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ ఒక్కొక్క స్థానంలో పోటీ చేశాయి. మరి ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. మరి ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికి ఎంత వచ్చేది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా 70 సీట్లకు గాను 35 సీట్లకు రాసేసి 36 సీట్లు ఎవరైతే గెలుపొంటారో వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే వస్తుంది. ఇటు బీజేపీ గానీ ఆమ్ ఆద్మీ గానీ రెండు పార్టీలు కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టుగైతే పోలింగ్ అంతా కూడా చాలా స్లోగా జరిగింది. చాలా మంది కూడా అని చెప్పొచ్చు. పొద్దున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జయశంకర్, అలాగే వీళ్ళందరూ కూడా తమ ఓటక్కును వినియోగించుకున్నారు. మరి ముఖ్యంగా అందరి కన్ను కూడా న్యూఢిల్లీ స్థానం ఉంది. న్యూఢిల్లీ స్థానంలో హేమీలు ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి కంటెస్ట్ చేశారు. మరి అలాగే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒకళ్ళు బీజేపీ తరఫున. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కంటెస్ట్ చేశారు. అలాగే ఇక బీజేపీ నుంచి సాయిబ్ సింగ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు పరేష్ వర్మ కంటెస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ లో ఎవరు గెలుస్తారు? అరవింద్ కేజ్రీవాల్ అదృష్టం ఏంటి? 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్ కి ధీటుగా ఇక్కడ తీర్పు వస్తుందా ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఇక్కడ దాదాపుగా రెండు పార్టీలు కూడా ముబ్బడిగా వరాల జల్లులు కురిపించారు. మరి ఈ వరాల జల్లులకి ప్రజలు ఎలా ఓట్లు కురిపిస్తారు అనేది 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ రామకృష్ణ.